ఓకే స్పేస్ స్పేస్ అయ్యో అయినా కినిగా మనం తొమ్మిది అన్నాం కదా ఇట్లా వచ్చినట్లు విషయాలు పైన కబోర్డ్ దాని అక్క అక్క సరే జగం పార్వడా
పిత్తురు కారుతుండే పిత్తురు కాదు నెత్తురు. నెత్తురు అంటావా? అయితే రాత్రి మనకి రాజన్న ఏం తెచ్చిండు? రాత్రి రాజన్న సీజన్ తెచ్చిండా? అది మనం దాగి కడుపులో ఫిల్టర్ అయితే పిత్తురు కారుతుందా అంటున్నా. పిత్తురు కాదు నెత్తురు. నెత్తురు అంటావా? ఇప్పుడు మన పాట అయిపోయింది, ఒడ్డోళ్ళ పాట అయిపోయింది. ఒడ్డోళ్ళు కాదు ఒగ్గోళ్ళ ఒగ్గోళ్ళ పాట అయిపోయింది. ఇప్పుడు ఇంటి అడవిలో పాట పాడాలి. పాడాలి పాడాలి. దంచి దంచి అంటారు. అయ్యో ఆ పాట కాదమ్మా, సువి పాట పాడాలి. పాడు అమ్మ ఇంకా మనమే వాడమంటుంది. మనకు చీర పెట్టినా అలాగే సగం చూపిస్తాయి. సగం చూపిస్తే నీకు పని చేయాలి. అలాగే ఒక రైకే పెట్టినా అలాగే సగం మనకే ఇస్తావా? సగం కట్నం ఇంటి అడవిలో కట్నం నోట్ వచ్చినా సరే సగమే ఇస్తావా? ఆమె ఒప్పుకుందమ్మా, మనకి వాడతాం. చూపి చెవువాణి రంగ మంచి అయితే కళ్ళు చీచలు అనగానే అక్కలు అమ్మాయి అంటుంది. కళ్ళు చీచలు ఎవరు మంచి ముచ్చుకో అంటావు. అరే ముంచి ముంచి ఎవరమ్మా అయిపోయింది. ఇప్పుడు ఏం పాట పాడతారు? ఏం చేస్తారు ఇప్పుడు మళ్ళీ తర్వాత? చెప్పాక ఏం చేస్తారు? మీ పెళ్ళిలో ఏం చేశారు? దంచిరా కల్వాల బియ్యం ఫస్ట్ చూసిస్తారు. మళ్ళీ ఫస్ట్ చేసుకుంటున్నాం మళ్ళా. అరే ఇడు గౌరమ్మ
ఇప్పుడు మీ మరదలు తెచ్చుకుంటుంది కోరి వచ్చే కానీ తురుకోనికి అంటే పడుతుంది కులకులు లేరా అయ్యో కులానికి ఏం తురుకోలకి ఇస్తావా అంటావు అయితే అయ్యో ఈ గమనాలకు పిల్లలు ఇస్తే లొట్టుగా పెడతారు ఆ చెట్లు సాగు పెడతారు అమ్మ వాళ్ళకి పిల్లలు అదే ఈ ముద్రాజులకు పిల్లలు ఇస్తే ఏ కాలానికి వాళ్ళు ఈ చెట్టు ఎక్కాలి ఆ పండ్లు పోయాలి మళ్ళీ ఆ పండ్లు అన్నంక రావాలి నా బిడ్డ ఒక్కనాడని ఇంటికాడ ఉండదు ఇక పోతే బాయి కాడికి లేకపోతే చెట్ల కాడికి పోతే అమ్మ వీళ్ళకి పిల్లలు అదే గొల్లలకు పిల్లలు ఇస్తే ఆయనకి 7 పిల్లలు ఉన్నాయని ఏడుపని ఆడినట ఒకరు కొమ్మ కొట్టేయాలి ఒకరు గొర్రెలు వేయాలి ఒకరు గొర్రెల పెండెత్తిపోయాలి ఒకరు దొడ్డు నూకాలి 7 పాడినే అన్నీ ఉంటది అది అక్కడ కూడా పని అక్కడ పని తీరదు అదే ఒకటి కాకుండా వాని కాకుండా వీని కాకుండా తురుకోనికి ఇచ్చినాం అనుకో ఏం లేదు గురికేస్తాడు ఇంట్లో పెడతాడు వాళ్ళకి కులానికి ముద్దు కులానికి ఇచ్చుకుంటాగా ఆ బొంతలు గుట్ట పెడతా పేరు భద్రం అవుతుంది కులానికి ఇద్దాం జగం పాడలా అలా బియ్యం ఇచ్చినట్టే అలా పడతారు అయిపోయింది ఇట్లా పని ఇప్పుడు ఏం పని అలా మనకి లోపల దాకా రావాలి బర్కదేవ ఇప్పటివాడు కష్టపడి బరకదు కొరకు భయ్యా కొట్టడానికి సెలవేనా కొట్ట మీద కట్టకపోతే సెలవే కొట్ట మీద కట్టాల్సి కొట్టడానికి సెలవు అంట లేకపోతే నాకు అల్లే అది
ఎండ ఈళ్ళకి కొడుతుంది ఏమన్నా బండి తినేనే వాళ్ళకి వెళ్ళా దాన్ని మూట కట్టి బర్గర్ తినవడదా ఎన్ని వచ్చి రేపు ఒక్కొక్క ఒడగొట్టు బియ్యం వచ్చినా వస్తుందా వెళ్ళిందా బోనాలకి 2 మలన బోనాలు 1 సూర్య బోనాలు కడగద్దు వంపొద్దు డైరెక్ట్ సరి మూతికి బట్ట కట్టుకొని ఉండాలి మాట్లాడదు ఉండేటప్పుడు దాన్ని పెట్టదే గిన్నెలు పెట్టేస్తే తర్వాత గిన్నెలు పెట్టి అవి కలుపుకోవాలి మీ బియ్యంలో బియ్యంలో ఉంటుంది కదా అలా ఇట్లా కొన్ని కలుపుకోవాలి బాగా మళ్ళీ దాకా మళ్ళీ పండుగ దాకా రావాలి. నాలుగు ఇట్లు వేసిన కలిసిన బొంద ఎట్లా కాదు మా దేవుడు కాదు మళ్ళా నెట్టి ముళ్ళు అనాలి ఏమంటారు ఎందుకు ఎత్తుకున్నావు నువ్వు ఎత్తుకోమంటే అట్లా కాదు దేవుడు మమ్మల్ని ఎత్తుకున్నాను నేను దేవుడిని ఎత్తుకున్నాను ఒక 5 బింగిలి ఆమె తర్వాత ఆమె ఇస్తుంది 5 బింగిలి అని పైన టైట్ ఉంది అని ఇవ్వమంటారు ఇట్లా ఇట్లా కడి ఈ ఇట్లా ఉండు ఇవన్నీ మొత్తం అవి ఇచ్చేసేవాళ్ళు ఇంట్లోకి ఇవి ఇవి వండేసి ఆయన పట్టుకుంటాడు పరమాణం మళ్ళీ ఉండాలి ఒకటే బోనానికి పరమాన్నము ఒక బోనం పసుపన్నం ఇట్లా ఇప్పుడు 3 బోనాలు 3 బోనాలు ఒక సూర్య బోనము 2 మలన బోనాలు 2 మలన బోనాలు ఒకటి పసుపు ఒకటి పరమాన్నం పరమాన్నం అందుకే పసుపు బోనాలు ఉండవా ఒక దాంట్లోనే పసుపు అన్నం ఉండి అల్లం తిరిగి చేసేసాను ఒక దాంట్లో పన్నం ఒక దాంట్లో బెల్లం ఉందా మాస్క్ కట్టుకొని వండేసి మా దేవుడు మా దేవుడిని దేవుడు ఎత్తుకున్నాను నన్ను ఎత్తుకున్నాను, దేవుడిని ఎత్తుకున్నాను. మంచి జరగాలి సరిపోయే పూలు ఇది కట్టాలా చేపించేసారు
రాని కొంచెం విషయాన్ని విషయం పెట్టి దానికి ఇస్తే కీడగట్టాలన్న ఆ బియ్యం తోటే రెండిట్లల్లా చేయాలి కదా